నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ముందుగా అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మేబీ మీరు పంచాంగం ప్రకారం లేదు జాతకాల ప్రకారం వెళ్తే రాజ్యపూజ్యం ఒకళ్ళకి ఎక్కువగా, రాజపూజ్యం ఒకళ్ళకి తక్కువగా, అవమానం ఒకళ్ళకి ఎక్కువగా, ఆదాయం ఒకళ్ళకి ఎక్కువ, వ్యయం ఇంకోళ్ళకి ఎక్కువ, ఆ విధంగా ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి, మన నక్షత్రం బట్టి చాలా అంశాలు ఉంటాయి. అలానే ఈ పంచాంగంలో పంచ అంగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పంచాంగం అని అంటున్నారు. అసలు ఈ పంచాంగం అంటే ఏంటి, అసలు ఎందుకు దాన్ని కన్సిడర్ చేస్తున్నారు ఉగాదికి సంబంధించి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో చేసాం. వీలైతే దాని యొక్క లింక్ ఇక్కడ ఐకార్డ్స్లో కానీ లేదు కింద డిస్క్రిప్షన్లో కానీ యాడ్ చేస్తాము. డోంట్ ఫర్గెట్ టు వాచ్. అసలు పంచాంగం అంటే వేటిని కన్సిడర్ చేసి పంచాంగం కింద పరిగణిస్తారు అని. సో ఏది ఏమైనా సరే ఇది ఒక కొత్త సంవత్సరం. ఇంగ్లీష్ న్యూ ఇయర్ అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ లైక్ ఎ కామన్ థింగ్, ప్రపంచంలో అందరూ చేస్తారు. బట్ మనకి ఇది కొత్త సంవత్సరం. సో మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ జీవితంలో ఏది చేసినా సరే మంచి కోసమే చేస్తారని ఆశిస్తూ, మీరు ఏది కోరుకున్నా సరే అది మంచి కోసమే కోరుకుంటారని ఆశిస్తూ, మీకు మంచి జరిగేలాగా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి జరిగేలాగా, అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ బంధుమిత్రులు అవ్వచ్చు, మీ శ్రేయోభిలాషులు అవ్వచ్చు, ఎవరైనా సరే అందరికీ మంచి జరిగేలాగా, మీరు అనుకుంటున్న డ్రీమ్ జాబ్ని మీరు సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎప్పుడు కూడా ఇలానే చిరునవ్వుతో నవ్వుతూ ఉండండి. కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కష్టాలు మనుషులకే వస్తాయి, అఫ్కోర్స్ జీవులకు వస్తాయి. బట్ మనం మనిషి పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం కాబట్టి కష్టాలు మనిషికే వస్తాయి, ఇంకెవరికి రావు. మీకు కష్టం వస్తుంది అంటేనే మీరు జీవితాన్ని జీవిస్తున్నట్టు లెక్క. సో టేక్ ఇట్ ఇన్ యువర్ ప్రైడ్, మూవ్ అహెడ్, కీప్ డూయింగ్ వాట్ యూ వాంట్ ఇన్ ద గుడ్ వే అండ్ మేక్ షూర్ యూ రీచ్ యువర్ గోల్. On that note, let me introduce the topic that we are going to discuss in today's current affair. ఆ టాపిక్ వచ్చేసి గురుత్వాకర్షణ రంధ్రం. అదేనండి గ్రావిటీ హోల్. మనందరికీ బ్లాక్ హోల్ తెలుసు, కొంతమందికి వైట్ హోల్ తెలుసు, కొంతమందికి వామ్ హోల్ తెలుసు. కానీ చాలామందికి గ్రావిటీ హోల్ గురించి పెద్దగా తెలియదు. మేబీ వార్తలు వినే ఉండుండొచ్చు కొంతమంది. గ్రావిటీ హోల్ గురించి IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఒక క్రెడిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అని. మేబీ అది బిజినెస్ స్టాండర్డా, లేదు వేరే ఎకనామిక్ టైమ్సా, లేదు ఇండియన్ ఎక్స్ప్రెస్సా, హిందూవా, ఈనాడా, సాక్ష్యం నాకు తెలియదు, కానీ మీరు విని ఉండొచ్చు. కాకపోతే చాలామందికి ఇప్పటికీ తెలియని అంశం ఏంటంటే అసలు ఏంటి గ్రావిటీ హోల్ అని. వెల్, దీనిని 1948లోనే గుర్తించారు. 1948 సంవత్సరంలోనే గ్రావిటీ హోల్ అని ఒకటి ఉండేది అని వాళ్ళకి తెలుసు. కానీ అది ఎందుకు ఉంది, దాని వెనక ఉన్న కారణం ఏంటి, దాని రుజువు ఏంటి, ఇప్పటివరకు ఎవరికి తెలియదు. బట్ ఎట్టకేలకు వీ కెన్ బిలీవ్ ఓకే మేబీ ఇందుకేనేమో అలా జరుగుతోంది అని తెలియడానికి మనకు ఒక కారణం అయితే తెలిసింది. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ అండ్ విల్ ఆల్సో గెట్ టు నో మచ్ మోర్ అబౌట్ ద గ్రావిటీ హోల్ యాజ్ వెల్. సో డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఉగాది పండుగను పురస్కరించుకుంటూ అప్టేక్ జాబ్స్ యాప్ మీ అందరికి ఒక శుభవార్తను తీసుకువచ్చింది. మీరు TSPSC, APPSCకి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, అది Group 1 అవ్వచ్చు, Group 2 అవ్వచ్చు, Group 3, Group 4, SI, పోలీస్ కానిస్టేబుల్, RRB, RPF, SSC, తర్వాత టెట్, DSC, DAO, AEEE, ఇలా ఏ పరీక్ష అయినా సరే మీరు మీ కంఫర్ట్ని వదులుకోకుండా మీకు కన్వీనియంట్గా ఉండే విధంగా మీకు నోటిఫికేషన్ ఏదైతే సిలబస్ ఉందో వాటికి అనుగుణంగా వీడియోలు చూస్తూ, ఆ వీడియోలను చూస్తూ PDF మెటీరియల్, స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో అది PDF రూపంలో చదువుకుంటూ, ఆ టాపిక్కి సంబంధించిన టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ, అవసరమైతే వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా చూస్తూ, ఇలా మీ ప్రిపరేషన్ మీరు హోలిస్టిక్గా కొనసాగించవచ్చు. అందుకు అప్టేక్ జాబ్స్ యాప్ మీకు ఒక బెస్ట్ సొల్యూషన్గా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి. సో ప్రస్తుతం ఉగాది పండుగను పురస్కరించుకుంటూ అప్టేక్ జాబ్స్ యాప్లో ఉన్న అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా 80% భారీ డిస్కౌంట్ ఉంది, 80%. అందు వచ్చిన అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మమ్మల్ని కూడా భాగస్వాములను చేసి ఈ కొత్త సంవత్సరం మనందరం కూడా భాగస్వాములై ఒక అడుగు ముందుకు వేద్దాము. మనతో పాటు మన సమాజాన్ని కూడా ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరొక్కసారి ఈ ఆఫర్ని మీరు అందరూ కన్సిడర్ చేస్తారని ఆశిస్తూ, విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీ వన్ హ్యాపీ ఉగాది. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, గ్రావిటీ హోల్, గురుత్వాకర్షణ రంధ్రం. ఇంతకీ మన ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? రీసెంట్లీ రీసెర్చర్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు ఎక్కడుందో తెలుసు కదా, ఇటీవల నీటి కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న నగరం. అక్కడ ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు.
ఎలా అయితే మన ప్రపంచంలోనే హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని చెప్తూ ఉంటామో, అలా ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు ఒక ఎక్స్ప్లెనేషన్ని ప్రపోజ్ చేశారు. అండ్ దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ క్రెడిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద గ్రావిటీ హోల్ ఇన్ ద ఇండియన్ ఓషన్. సో ఈ గ్రావిటీ హోల్, గురుత్వాకర్షణ రంధ్రం ఏదైతే ఉందో ఇది మన హిందూ మహాసముద్రంలోనే ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఐ హోప్ యూ ఆల్సో డూ నో హౌ మెనీ ఓషన్స్ ఆర్ దేర్. మహాసముద్రాలు భూమి మీద మొత్తం 5 ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్క్టిక్ మహాసముద్రం, అలానే ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ 5 మహాసముద్రాల్లో ఉన్న ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో అక్కడ ఈ గ్రావిటీ హోల్ని ఐడెంటిఫై చేశారు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అ లార్జ్ సెక్షన్ ఆఫ్ ఓవర్ 3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మేబీ ఇంతో ఉంటే వదిలేసేవాళ్ళం, కానీ అది ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. 3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇది ఎంత అని మీకు అంచనా రావడం కోసం నేను మీకు ఒక నెంబర్ చెప్తాను, అప్పుడు మీరు ఖచ్చితంగా అవాక్ అవుతారు, షాక్ అవుతారు ఖచ్చితంగా. లెట్ మీ టెల్ యూ దట్ 3.27 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. దీన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా? లేదు వింటే గుర్తుకొచ్చిందా? 3.27 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ గుర్తు రాలేదా? మన భారతదేశం యొక్క వైశాల్యం, ఇండియా యొక్క ఏరియా అది. అంటే ఆల్మోస్ట్ ఇండియా అంత పెద్దగా ఉంది ఆ హోలు. మరి ఇండియా అంత పెద్దగా ఉన్న ఒక ప్రాంతాన్ని మనం అంత ఈజీగా ఎలా వదిలేస్తాం చెప్పండి? అండ్ దానికి సంబంధించి ఇండియా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం దీని గురించి తెలుసుకొని తీరాలి. సో ఏదేమైనా సరే ఇండియన్ ఓషన్లో ఇండియా అంత పెద్దగా ఉన్న ఒక హోల్ ఉంది. ఇది బేసిక్గా మన భారతదేశం యొక్క దక్షిణ భాగం అయిన కన్యాకుమారి, దేన్నైతే ఇంతకుముందు కేప్ కమోరిన్ అని పిలిచేవాళ్ళు, విచ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అంటే ఇందిరా పాయింట్ అని చెప్పేవాళ్ళు. కాకపోతే సునామీలో అది మునిగిపోవడం వల్ల అప్పటి నుంచి కన్యాకుమారి ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ద సదర్న్ టిప్. సో ఈ కన్యాకుమారి నుంచి సౌత్ వెస్టర్న్ డైరెక్షన్లో, సౌత్ వెస్టర్న్ అంటే నైరుతి. సో 4 దిక్కులు 4 మూలలు తెలుసు కదా. సౌత్ వెస్ట్, సౌత్ ఈజ్ డౌన్, సౌత్ వెస్ట్ నైరుతి. ఇటువైపు ఏంటిది ఆగ్నేయం, ఇటువైపు ఏంటిది ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యం, ఇటువైపు ఏంటిది నార్త్ వెస్ట్ వాయువ్యం. సో ఆగ్నేయ దిశగా అంటే మనం ఇండియా వైపు నుంచి కన్సిడర్ చేస్తే సౌత్ వెస్ట్ వైపుకి వెళ్తే ఆగ్నేయ దిశగా ఈ గ్రావిటీ హోల్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనించవచ్చు. దిస్ ఈజ్ ద ఎంటైర్ వరల్డ్ మ్యాప్. సో ఇది ఆఫ్రికా కాంటినెంట్, ఇది మన ఇండియా ఇక్కడ ఉంది. సో ఇటువైపు యూ కెన్ సీ. సో ఈ బ్లూ కలర్ ఏదైతే డార్క్గా కనిపిస్తుంది చూసారా, దట్ ఈస్ ద హోల్. సో అక్కడ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ బీయింగ్ డిపిక్టెడ్ ఇన్ డార్క్ బ్లూ కలర్. వెరాజ్ మిగతా అంతా కూడా సముద్రం అంతా ఆల్మోస్ట్ సమానంగా ఉంది. నౌ దిస్ ఇస్ ద మోస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ అట్ ద సేమ్ టైం క్వైట్ అ బిట్ టెరిఫైయింగ్ ఫ్యాక్ట్. ఏంటంటే సముద్రం అంతా సమానంగా ఉంది అని మనం అనుకుందాం. ఇక్కడ ప్రపంచంలో ఉన్నంత నీరంతా కూడా సముద్రాలు, మహాసముద్రాలు అంతా కూడా నీరు సమానంగా ఉంది అని అనుకుందాం యావరేజ్గా. ఈ పర్టికులర్ ప్లేస్లో అది 100 మీటర్లు ఇంకా తక్కువకుంది. అంటే సముద్రం ఇలా ఉంటే ఈ పర్టికులర్ ప్లేస్లో అది 100 మీటర్లు కిందకు ఉంది. సో ఆబ్వియస్లీ వాటర్ విల్ బి కమింగ్ హియర్, బట్ వేర్ ఇస్ దట్ గోయింగ్? That's the most terrifying part. Now let's try to know much more about it. In the Indian Ocean, there exists a phenomenon known as gravity hole. మనందరికీ చిన్నప్పటి నుంచి అంతుపట్టని ఏమన్నా ఒక వింతలు ఉన్నాయా అంటే ఒకటి ఖచ్చితంగా బెర్ముడా ట్రయాంగిల్. ఆ బెర్ముడా ట్రయాంగిల్లోకి వెళ్ళిన ఏ పడవ, ఏ ఓడ, ఏ విమానం కూడా తిరిగి రాలేదు అని. అలానే మనకు అంతు చిక్కని ఎన్నో ఉన్నాయి వింతలు. అందులో ఒకటి ఈ గ్రావిటీ హోల్ అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది అనుకుంటారు ఫస్ట్ టైం వింటున్నాను కాబట్టి ఇప్పుడే రీసెంట్గా కనుగొన్నారేమో అనుకుంటారు. వెల్, దీని యొక్క డిస్కవరీ 1948లోనే జరిగింది. 1948లోనే అందరికీ తెలుసు ఇలా గ్రావిటీ హోల్ అని ఒకటి ఉంది అండ్ ఇది చాలా వింతగా ఉంది అని. ఎందుకు? దాని కారణాలు తెలియదు కదా వాళ్ళకి, అందుకని. సో ఈ గ్రావిటీ హోల్ ఇండియన్ ఓషన్లో ఉందన్న సంగతి అప్పటికి నుంచే తెలుసు, కానీ సైంటిస్ట్ కదా అంతుపట్టట్లేదు, కలవర పెడుతూనే ఉండి ఏంట్రా నాయన ఇది, ఏంట్రా నాయన ఇది అని. సో ఎట్టకేలకు దే హ్యావ్ ఫౌండ్ ద రీజన్. సో విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ బేసికలీ అ స్పాట్ వేర్ ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్ ఈజ్ వీకర్. బేసిక్గా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా, ఎర్త్ హ్యాస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, అది మనల్ని కిందకి లాగుతూ ఉంటుందా. బట్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ఈ పర్టికులర్ ప్లేస్లో దేన్నైతే వాళ్ళు గ్రావిటీ హోల్ అని పిలుస్తున్నారో అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంది. ద గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ లో. నౌ యూ విల్ డెఫినెట్లీ గెట్ ద క్వశ్చన్ ఇన్ యువర్ హెడ్స్. ఇప్పుడు మీ బుర్రలకు ఒక ఆలోచన వస్తుంది, ఒక ప్రశ్న, సందేహం వస్తుంది. అదేంటంటే, అదేంటి మాస్టర్ భూమి అంతా కూడా గ్రావిటేషన్ కరెక్ట్గానే ఉంటుంది, సేమ్గా ఉంటుంది, మీరేంటి డిఫరెన్స్ తక్కువగా ఉంది అంటున్నారు అని. వెల్, మన భూమి ఎర్త్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ స్పియర్ షేప్లో లేదు. రాదర్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ జియోయిడ్ షేప్. ఈ జియోయిడ్ షేప్ వల్ల ఏమవుతుంది, ఈక్వేటర్ ఏమో కొంచెం వైడ్గా ఉంటుంది, ఇట్స్ లైక్ బల్జ్డ్ అవుట్. వేరాస్ పోల్, ధ్రువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నారో అయిపోయి, దీనివల్ల గ్రావిటేషన్ భూమి మీద ఎప్పుడూ కూడా సమానంగా ఉండదు. అండ్ గ్రావిటేషన్ అనేవి అగైన్ అక్కడ ఉన్న ల్యాండ్ ఫార్మ్స్ని బట్టి వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి.
సో అందుకని ఇక్కడ ఆ గ్రావిటేషన్ పుల్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ అక్కడ ఉన్న మాస్ కూడా చాలా తక్కువగా ఉంది ఉండాల్సిన దానికన్నా. అండ్ ద సీ లెవెల్ డిప్స్ బై ఓవర్ 328 feet విచ్ ఇస్ 100 meters. నేను ఇందాకే చెప్పాను ద మోస్ట్ టెరిఫైయింగ్ ఫ్యాక్ట్ అని. సో అక్కడ నార్మల్ సీ లెవెల్ కన్నా 100 మీటర్లు తక్కువ ఉంది. సో దట్ ఈస్ ద మోస్ట్ టెరిఫైయింగ్ పార్ట్. అండ్ దిస్ గ్రావిటీ హోల్, ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ గ్రావిటేషనల్ అనామలీ ఈజ్ అఫీషియలీ నోన్ యాజ్ ద ఇండియన్ ఓషన్ జియోయిడ్లో. సో దీనికి శాస్త్రీయంగా అధికారికంగా ఒక నామం పెట్టారు, ఒక పేరు పెట్టారు. ఏంటిది? ఇండియన్ ఓషన్ జియోయిడ్లో. ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలో ఉంది, లో తక్కువగా ఉంది అక్కడ గ్రావిటీ. సో జియోయిడ్ షేప్ కాబట్టి ఆ విధంగా పేరు పెట్టేశారు దానికి. సో ఇండియన్ ఓషన్ జియోయిడ్లో IOGL అని పిలుస్తారు. మనందరికీ IOCL ఎట్లాగో తెలుసు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇప్పుడు సి బదులు GL పెడితే ఇండియన్ ఓషన్ జియోయిడ్లో అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకున్నట్ల. సో గ్రావిటీ హోల్ని అఫీషియల్గా ఏమని పిలుస్తున్నారు? ఇండియన్ ఓషన్ జియోయిడ్లో. సో దిస్ ఈస్ ద థింగ్. నాకు అంతా తెలిసిపోయింది కదా అని మీరు ఇప్పుడే ఈ వీడియో నుంచి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఇక్కడే పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. బికాజ్ యూ హ్యావెంట్ గాట్ టు నో ద ఎక్స్ప్లెనేషన్ యెట్. మన ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు అంత కష్టపడి ఒక క్రెడిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీరు ఇప్పటివరకు చూసి అసలు ఎక్స్ప్లెనేషన్ బయటికి వెళ్ళిపోతే ఎట్లా? సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. బేస్డ్ ఆన్ కంప్యూటర్ సిమ్యులేషన్ స్పానింగ్ 140 million years, శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్స్ యూస్ చేశారు. అంటే ఊహించారు, ఒకవేళ ఈ విధంగా ఉంటే ఇలా ఉండుండొచ్చు, ఇలా జరిగి ఉండుండొచ్చు అని. అలా గడిచిన 140 million సంవత్సరాలు. 1 million అంటేనే 10 లక్షలు, 10 million అంటేనే కోటి, 100 million అంటే 10 కోట్లు. సో 14 కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు. సో ఇన్ని సంవత్సరాలలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా. సో దాని ద్వారా వాళ్ళు తెలుసుకున్నది ఏంటి అని అంటే, ద రీసెర్చర్స్ ప్రపోజ్ దట్ plumes of magma originating deep within the earth akin to those forming volcanoes are responsible for the anomaly. Anomaly అంటే ఒక వింత అని, ఇన్ జనరల్గా జరిగేది కాకుండా కొంచెం వింతగా అని. సో ఈ గ్రావిటీ హోల్ అనేది ఒక అనామలీ అనమాట. గ్రావిటేషన్ అనామలీ అని కూడా అంటారు దీన్ని. సో గ్రావిటేషన్ ఒక వింత. ఇది బేసిక్ ఎందుకు జరుగుతుందంట? ఈ భూగర్భంలో మనకు తెలుసు కదా, కోరు, మ్యాంటిల్ క్రస్ట్, భూపటలం, భూప్రావరం, భూకేంద్రం ఇవన్నీ ఉన్నాయని. సో భూమి లోపల ఏవైతే మార్పులు చోటు చేసుకుంటున్నాయో అక్కడ మనందరికీ తెలిసింది ఏంటంటే అక్కడ మ్యాగ్మా ఉంది అని, లావా ఉంది అని. ఆ లావాకి సంబంధించి కొన్ని హాట్ స్పాట్స్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. సో దాన్ని కొన్నిసార్లు ప్లూమ్స్ అని పిలుస్తారు, కొన్నిసార్లు అవి బేసిక్గా అప్పుడప్పుడు పైకి వస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఏదైతే భూగర్భం లోపల ఈ మ్యాగ్మా యొక్క ప్లూమ్స్ ఉన్నాయో, ఏవైతే వాల్కనోస్ ఫామ్ చేసే అవకాశం ఉందో వాటి వల్లే ఈ గ్రావిటేషన్ హోల్స్ అనేవి ఏర్పడుతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. The plumes originating from the disappearance of an ancient ocean in this region. ఒకానొక కాలంలో అంట ఇక్కడ ఒక పెద్ద సముద్రం ఉండేదంట, ఒక మహాసముద్రం ఉండేదంట. ఆ మహాసముద్రం డిసప్పియర్ అయిపోవడం వల్ల, అంటే కనిపించకుండా పోవడం వల్ల ఇప్పుడు అక్కడ బేసిక్గా ఆ ఓషన్కి బదులు ఈ వాల్కనోస్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఏర్పడడం వల్ల అక్కడంతా కూడా ఒక లోయలాగా ఫామ్ అయిపోయింది. అక్కడికి ఇదంతా కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. It is believed to have brought low density material closer to Earth's surface, shaping the gravity hole. సో అంతకుముందు ఓషన్ ఉండేది, ఇప్పుడు ఆ ఓషన్ అక్కడ లేదు. సో అందుకని కింద ఉన్న మ్యాగ్మా పైకి వచ్చేస్తుంది. అందువల్ల ఏమవుతుంది, అక్కడ సాలిడ్ స్ట్రక్చర్ ఏమీ లేదు. ఆ సాలిడ్ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కొంచెం తగ్గిపోయింది. ఆ తగ్గిపోవడం వల్లే అక్కడ సముద్రం కూడా 100 మీటర్ల కిందకి వెళ్ళిపోయింది. అలానే అక్కడ అంతుపట్టని సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఎట్టకేలకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చర్స్ దే హ్యావ్ క్రాక్డ్ ఇట్. సో సెల్యూట్ టు దోస్ సైంటిస్ట్స్. సో అందుకని వాళ్ళు క్రాక్ చేశారు కాబట్టి. అండ్ రిమెంబర్, ఇంకా ఇది ఆర్టిఫిషియల్ కాదు. దే ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్, ఆర్ రాదర్ వాట్ ఎవర్ దట్ దే హ్యావ్ సెడ్, ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రెడిబుల్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఓకే, మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు, దీన్ని నమ్మచ్చు అనే పరిస్థితిలో ఉంది ప్రస్తుతానికైతే. సో దట్ ఈస్ ఇట్. దట్ ఈస్ వాట్ గ్రావిటేషన్ హోల్ ఈజ్ ఆల్ అబౌట్, ఆర్ గ్రావిటీ హోల్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇప్పటి నుంచి బ్లాక్ హోలు, వైట్ హోలు, వామ్ హోలే కాదు, గ్రావిటీ హోల్ గురించి కూడా అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండండి, గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండియన్ ఓషన్ జియోయిడ్లో. అండ్ దీని గురించి తెలియని వాళ్ళకి ఖచ్చితంగా దీని గురించి చెప్పండి. ఈ ఉగాది పండుగ నాడు మీరు ఒక్కళ్ళే కాకుండా మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఈ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ చూసుంటారని అనుకుంటున్నాను. ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు, అలానే ఎన్నో ఇన్ఫర్మేటివ్ అంశాలు, అది ఇన్ జనరల్గా అవగాహన, అవేర్నెస్ పెంచుకోవడానికి అయి ఉండొచ్చు, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అయి ఉండొచ్చు. పర్పస్ ఏదైనా సరే, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్. అది మీరు ఎలా యూస్ చేసుకుంటారనేది మీ చేతుల్లో ఉంది. బట్ ఏది ఏమైనా సరే ఇలా ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని ఇటు ఎగ్జామ్స్ పరంగాను అటు అవేర్నెస్ పరంగాను కూడా మీరు డెవలప్ అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ
ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. అలానే ఈ వీడియోని ఖచ్చితంగా ఇంకో 10 మందికి షేర్ చేస్తే బాగుంటుందంటే మర్చిపోకుండా షేర్ చేయండి. అలానే మీరు ఒకవేళ మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే నేను మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. అప్టేక్ జాబ్స్ యాప్లో ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా 80% డిస్కౌంట్ రన్ అవుతుంది ఉగాది పండుగ సందర్భంగా. అందుకని ఈ కొత్త సంవత్సరం నాడు చాలామంది ఎలాగో రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఎలాగో జనవరి 1st తీసుకున్న రెజల్యూషన్స్ కొంతమంది మిస్ అయిపోయి ఉంటారు. సో మళ్ళీ ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఈసారైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో ఈ కొత్త సంవత్సరం నాడు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎప్పుడూ కూడా ఇలానే మీకు మీరు, అలానే మీ కుటుంబ సభ్యులతో, మీ తల్లిదండ్రులతో, మీ బంధుమిత్రులతో, శ్రేయోభిలాషులతో, అలానే మీ కొలీగ్స్ అందరితో కూడా హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ, ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.